హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే డిక్లరేషన్ ఫామ్ అయితే క్లోజ్ అయింది. అయితే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? అండ్ మెయిన్ థింగ్ చూసుకుంటే ర్యాంక్స్ అన్నీ కూడా మారిపోతాయా? అంటే కొత్త ర్యాంక్స్ ఇష్యూ చేసినప్పుడు పాత ర్యాంక్స్ అలాగే ఉంటాయా, మారిపోతాయా? ఇలా చాలామందికి అయితే డౌట్ ఉంది. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ప్రతిదీ కూడా అని. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి డిక్లరేషన్ ఫామ్ అయితే ఉండేది, బట్ అదైతే రిమూవ్ చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్స్ అనేవి మనకు తొందరలోనే రిలీజ్ చేస్తారు. అంటే మనకి ఎంత టైం పట్టొచ్చో మీ డౌట్ రావచ్చు. మ్యాక్సిమం మనకి ఒక 4 to 6 days టైం బట్టి తీసుకుని మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా డిక్లరేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అన్ని వెరిఫై చేసుకుని నార్మలైజేషన్ చేసి మార్క్స్ అనేవి ర్యాంక్స్ అని ఇష్యూ చేస్తారు కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చే డౌట్ అందరికీ కూడాని, రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మాకు కొత్త ర్యాంక్స్ వస్తాయి కదా, అవి అలాగే ఉంటాయి, పాత ర్యాంక్స్ పోతాయని చెప్పి చాలామంది డౌట్ ఉంది. అసలు ర్యాంక్స్ అనేవి ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు చూసుకుంటే మీకు సపోజ్ చూసుకుంటే 1500 ర్యాంక్ అయితే వచ్చింది ఎవరికొకరికి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ర్యాంక్ 1500 దగ్గరలో ఉందనుకోండి, వాళ్ళకి ఎలా ఇస్తారంటే 1501 అని కాకుండా 1500.1, 0.2, 0.3 ఆ విధంగా మనకి ఈ విధంగా ర్యాంక్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఇతను పోడు. సో ర్యాంక్స్, పాత ర్యాంక్స్ ఏమీ మారకుండా కొత్త ర్యాంక్స్ ఈ విధంగా ఇష్యూ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదని ఈ విధంగా ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ర్యాంక్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అఫీషియల్ అప్డేట్ రాగానే రిజల్ట్స్ అని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎలా చెక్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ అయినంత వరకు కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అంత కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వ, అక్కడ నుంచి మీరు అడగచ్చు. ఖచ్చితంగా రేపు ట్రై చేస్తాను అక్కడైతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.